ఇక కేసీఆర్కు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లపైన కేసీఆర్కు నోటీసులు. విద్యుత్ కొనుగోళ్లపైన కేసీఆర్కు నోటీసులు ఏమని? ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం పైన ఈ నెల 15లోగా రిప్లై ఇవ్వాలని కోరాము. వచ్చే నెల 30 వరకు గడువు కావాలన్న కేసీఆర్ గడువులోగా వివరణ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేసినాము. ఎంక్వైరీ ఆలస్యం అవుతుందని చెప్పాము. జవాబుతో సంతృప్తి కాకుండా వ్యక్తిగతంగా ఆయనను విచారిస్తాము. కాళేశ్వరం నిర్మాణ సంస్థలను పిలుస్తాము. ఇప్పటిదాకా కమిషన్కు 54 ఫిర్యాదులు, 2 రోజుల్లో 20 మందిని విచారించాము. ఈ నెల 25లోగా అఫిడవిట్లు ఇవ్వమన్నాము. తప్పుడు వివరాలు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు. బ్యారేజీల ప్రయోజనంతో లేదనిపించింది. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. ఇక్కడనేమో జస్టిస్ నరసింహారెడ్డి. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు, శ్రవణ్ కుమార్కు సైతం ఇప్పటికే ఇద్దరికి బ్లూ కార్నర్ నోటీసులు. సిఐడి విభాగం ద్వారా సిబిఐకి అందజేత. నాంపల్లి కోర్టులో మొదటి ఛార్జిషీటు. అరెస్టుకు వేగంగా అడుగులు. ఇది ఒకవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ను మళ్ళా వెంటాడుతున్నాయి. కేసీఆర్ను పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోళ్లతో పాటు మిగిలినటువంటి అంశాలు కూడా ఆయనను వెంటాడుతున్నాయి. అట్లనే ఈ కేసులు కాళేశ్వరం కేసు ఒకటి, ఇప్పుడు విద్యుత్ కేసు ఒకటి, మళ్ళా ఈ రెడ్ కార్నర్ ప్రభాకర్ రావు కేసు. ఇప్పుడు కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ అవుతాడు అనేటువంటి దానిపైన మేము ప్రతీకార చర్యలు తీసుకోమనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పినా సరే, చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణలో ఎవరు దోషులైతే వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించాల్సి వస్తుంది. ఆ చట్ట ప్రకారం శిక్షించాల్సి వస్తే ఇవాళ ప్రభాకర్ రావు వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్గా నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే రిపోర్ట్ చేసేటువంటి వ్యక్తి, ఏకంగా డీజీకి, అప్పుడున్నటువంటి డీజీకి కూడా తెలవకుండా ప్రైవేటుగా ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటిది చాలా పెద్ద నేరము. ఈ అంశం పైన ఫోన్ ట్యాపింగ్ అంశము, కాళేశ్వరము, అట్లనే ఇప్పుడు విద్యుత్తుకు సంబంధించి త్వరలో రఘు, ఈ విద్యుత్ జేఏసీ లీడర్గా ఉన్నటువంటి రఘు తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం తీవ్రంగా పోరాటం చేశాడో ఆయన తీసుకుపోయి డిమోషన్ ఇచ్చిరు. విద్యుత్ జేఏసీ రఘుకు కేసీఆర్ సర్కారు జేఏసీలో కీలకంగా ఉండి అసలు విద్యుత్ చట్టాలు, విద్యుత్ అణువు పరమాణు ఎక్కడికి వెళ్ళి పుడుతుందని క్లాసులు కేసీఆర్ చెప్పించుకున్నటువంటి వ్యక్తి విద్యుత్ జేఏసీ రఘు చేత అసలు విద్యుత్ ఎట్లా పుడుతుంది, తెలంగాణకు వచ్చేటువంటి విద్యుత్తు, ఆంధ్రాకు వచ్చేటువంటి విద్యుత్తు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్తు గ్రిడ్డు, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలపైన అవగాహన కోసము ఇదే విద్యుత్ జేఏసీ రఘు ద్వారా ఆ రోజున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ 2001 కంటే ముందు చాలా సుదీర్ఘకాలం పాటు ఆయనతోటి వివరాలు తెప్పించుకొని, ఆయనతో క్లాసులు చెప్పించుకొని దానిపైన అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ సర్కారు వచ్చిన వెంటనే అదే విద్యుత్ జేఏసీ రఘును ఎక్కడికో వరంగల్లో ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసి డిమోషన్ కూడా కల్పించినటువంటి ఉదంతం మనం చూసినాం. ఇవాళ ఆయనే ఈ నెల 18 రఘు, 19 కోదండరాం, 20 వేణుగోపాల్ తిమ్మారెడ్డి కమిషన్ ముందు హాజరై కమిషన్ నోటీసులు జారీ చేసిన వారిలో 2014 నుంచి 23 వరకు ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, సురేష్ చంద్ర, సునీల్ శర్మ, సిఎండి ప్రభాకర్ రావు చేతులు దులుపుకున్నాడు. నాకు సంబంధం లేదు, ఆ రోజు ప్రభుత్వం ఏం చెప్తే నేను అది చేసిన తప్ప నా సొంతంగా నేను చేసింది ఏం లేదు అనేటువంటి మాట చెప్పి ప్రభుత్వం మీద నెట్టేసిండు. సో ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళా మంత్రి, ఇంధన శాఖ కార్యదర్శులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి. అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఎవరు? జగదీష్ రెడ్డి కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా అక్కడికి పోవాల్సిందేనా? 2016 నవంబర్ 30 తేదీన రాసిన లేఖనే ప్రస్తుతం కమిషన్ విచారణలో కీలకంగా మారింది. ఈ లేఖ రాసినందుకు గాను ఆ మరుసటి రోజే అరవింద్ కుమార్ను గత ప్రభుత్వం ఢిల్లీకి పంపింది. ఇది తాము అమలు చేయడం మాత్రమే జరిగిందని వారు కమిషనర్కు నివేదించినట్టు తెలిసింది. అరవింద్ కుమార్, మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం హాజరైన నాటి నిర్ణయాలన్నీ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకునేవేనని, వాటిని తమను అమలు చేయడం మాత్రమే జరిగిందని వారు కమిషనర్కు నివేదించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాల వల్ల కలిగే నష్టంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి టీఆర్ఎస్సీకి అరవింద్ కుమార్ 2016 నవంబర్ 30న రాసిన లేఖనే ప్రస్తుతం కమిషన్ విచారణలో కీలకంగా మారింది. ఇది విషయము. ఏం చేస్తారు? ఈ విద్యుత్ ఒప్పందంలో
కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా ఇందులో ఇరుక్కుంటారా? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంపై ఏం మాట్లాడతారు? ఈ విద్యుత్ కొనుగోళ్లపై ఏం మాట్లాడతారు? నిజంగా ఆ రోజు అవినీతి జరిగిందా లేదా? దానిపైన కమిషన్ విచారణ జరుపుతున్నది. ఆ కమిషన్ ఏకంగా కేసీఆర్కు లేఖ రాసింది. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగానే కొనుగోలు జరిగినట్టుగా మాకు అర్థమవుతున్నది కాబట్టి మీరు ఈ 15 తారీఖు లోపు సమాధానం రాయాలి. లిఖితపూర్వక సమాధానంతో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్షంగా విచారణ చేయాల్సి వస్తుంది అనేటువంటిది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టంగా చెప్పారు. సో ఇదొక అంశం. ఇప్పుడు కేసీఆర్ మేడకు విద్యుత్ అంటే ఏదో ఒకటి. ఇంకొక అంశం ఇందులో వచ్చింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారెంటీలు కానీ అమలు చేయాల్సినటువంటి పథకాల విషయంలో అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికి, సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి ఇగో ఈ కాళేశ్వరం కేసు ఒకటి, విద్యుత్ కొనుగోలు కేసు ఒకటి, ఫోన్ టాపింగ్ కేసు ఒకటి కావాలని మధ్యలో లీకులు ఇస్తూ విడుదల చేస్తూ ప్రజల దృష్టిని మరల్చారనేటువంటిది ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. మీరు ఈ విచారణ చేసినా సరే 6 ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అమలు కోసం మేము కొట్లాడతామనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. సో ఇవి ఎవరి మెడకుంటాయి? కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఈరోజు కాళేశ్వరానికి సంబంధించి కూడా కాళేశ్వరంపై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు, అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరిక, 25లోకి అఫిడవిట్ల దాఖలు, సాంకేతిక అంశాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కాళేశ్వరంలో అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీలు కానీ ఇటు కాంట్రాక్ట్ సంస్థలు కానీ అప్పుడు పనిచేసినటువంటి అధికారులంతా కూడా అఫిడవిట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆ రోజు మేము ఆ పని ఎందుకు చేసాం, బ్యారేజీ పలానా చోట కట్టడానికి కారణం ఏమిటి? ఇప్పుడు కింద ఉన్న ఏఈ ఏం చెప్తాడు, ఏఈ తర్వాత మిగిలిన ఈ ఏం చెప్తాడు, ఆ పైన డిఈ ఏం చెప్తాడు, ఆ తర్వాత ఉన్నటువంటి ఈఎన్సీ మిగిలినటువంటి అధికారుల హైరార్కీ ఏం చెప్పాల్సి వస్తుంది? కింద ఉన్నటువంటి అధికారులు పైన అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము పాటించామని చెప్తారు. పైన ఉన్నటువంటి అధికారులు ఎవరి ద్వారా ఈ బ్యారేజీ రూపకల్పన ఎవరు చేశారు, కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు, వాళ్ళకు ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి పూర్తి చేశామనేటువంటి సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా కూలంకుషంగా అఫిడవిట్ ద్వారా రాసి ఇవ్వాలనేటువంటిది వీళ్ళు చెప్పినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ చెప్పినటువంటి మాట. పినాకి చంద్రఘోష్ అనేటువంటి ఈ జస్టిస్ ఏదైతే విచారణ చేస్తున్నారో ఆయన చెప్పింది ఏంటి, అఫిడవిట్ ద్వారా ఇవ్వాలని. పొరపాటున ఇవాళ ఇచ్చినటువంటి అఫిడవిట్కి చెప్పినటువంటి మాటకు తేడా వస్తే అధికారులు ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఇదంతా కూడా కేసీఆరే చెప్పుకున్నాడు, కాళేశ్వరం అనేటువంటిది నా మెదడు రక్తాన్ని ఖర్చు చేస్తే వచ్చినటువంటిది అని. సో ఈ కాళేశ్వరం కేసు ఏమవుతుంది? కాళేశ్వరం కేసులో చివరికి అది కేసీఆర్ మెడకే చుట్టుకుంటుందా, లేదంటే కేసీఆర్తో పాటు ఆ రోజు ఉన్నటువంటి నీళ్ల శాఖ మంత్రి, జల వనరుల శాఖ మంత్రి, ఇరిగేషను డ్యామ్లు అవన్నీ కట్టడానికి హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడ హరీష్ రావు, ఇక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి కొనుగోలులో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరు, ఆయన జగదీష్ రెడ్డి గారు. ఒకవేళ ఇటు జగదీష్ రెడ్డి గారు, అటు కేసీఆర్, అటు హరీష్ రావు గారు ముగ్గురు కూడా ఈ కేసుల్లో ఇరుక్కపోతారా?